జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇదేందో కామెడీ న్యూస్ మాత్రం ఈరోజు చాలానే వస్తున్నాయి. ఇంకా చెప్తా అసలు విషయానికి వస్తా. డీకే శివకుమార్ ఈయన వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ నేత కూడా అయినా. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు అని చెప్పుకోవచ్చు. మంచి స్ట్రాటజిస్టు. పైగా ఏంటంటే మీడియా మేనేజ్మెంట్లో డీకే శివకుమార్కు ఇంకా తిరగలేదని చెప్పుకోవాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈయన తెలివినోడు అన్నట్టు. అయితే గత 10 రోజుల నుంచి ఈ డీకే శివకుమార్ గురించి కొన్ని వార్తలు అయితే హోరెత్తిపోయినాయి. మామూలుగా అయితే కాదు. దీంతో ఒక్కసారిగా ఈ డీకే శివకుమార్ క్రేజు ఒక రేంజ్లో పెరిగిపోయింది. ఆయన స్థాయి ఏంటంటే ఒక్కసారిగా ఏంటంటే ఆకాశానికి చేరిపోయింది. ఒరే స్వామి ఏంద్రా నువ్వు కూడా ఈ మాట చెప్తున్నావే, ఇందుకు విషయం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా. ఇంతకీ ఏమిటి ఆ వార్తలో తెలుసుకుందాం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్కు అమెరికా ఉపాధ్యక్షురాలైన ఈ కమలా హ్యారిస్ నుంచి ఆహ్వానం వచ్చిందంట. మీకు తెలుసు కదా, ఇప్పుడున్న ఈ అధ్యక్షుల రేసులో ఆవిడ కూడా ఉన్నది. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్, ఇంకో పక్క వచ్చేసి ఈవిడ గారు ఎవరు, ఈ కమలా హ్యారిస్. ఆవిడ నుంచి ఈయన గారికి ఆహ్వానం వచ్చినట్టు. ఇంకొకటి ఏంటంటే డీకే శివకుమార్తో ఉన్న ఫలంగా ఏంటంటే మాట్లాడాలని చెప్పేసి కమలా హ్యారిస్ నిర్ణయించిందంట. ప్రస్తుతం ఈ కమలా హ్యారిస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ డెమోక్రాట్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా కూడా ఈ డీకే శివకుమార్తో చర్చలు జరపాలని చెప్పి కోరుకుంటాడని చెప్పి అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునైతే వార్తలు అయితే గొప్పమన్నాయి. ఇక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాట్లాడతా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అమెరికా నరేంద్ర మోడీకి అయితే వీసా రద్దు చేసిందని చెప్పి, కానీ ఈ డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ను ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాబోయే అధ్యక్షురాలు అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అంటే ఈవిడ గారే అధ్యక్షురాలు అవుతారన్నట్టు. ఆ మాదిరిగా కాబోయే అధ్యక్షురాలు కమలా హ్యారిస్లో అమెరికాకు ఆహ్వానించి ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారని చెప్పేసి దేశం అంతా కూడా టామ్ చేశారు. ఎవరో ఈ కాంగ్రెస్ సంబంధించి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. దానికి తోడేందంటే డీకే శివకుమారు అమెరికా పర్యటన కూడా పోయినాడు. దీంతో అందరూ కూడా ఏంటంటే ఇది నిజమని చెప్పి నమ్మినారు కూడా. ఒక్కసారిగా ఏంటంటే డీకే శివకుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఏది ఈ కాంగ్రెస్ వర్గాల్లో. ఇక అందరూ కూడా డీకే శివకుమార్ను ఆహా ఓహో అంట ఆయన్ను ఇంకా పొగటం ప్రారంభించారు. అయితే అసలు విషయం ఏం తెలిసిన, డీకే శివకుమారు అమెరికాకు పోయింది తన సొంత ఫ్యామిలీతో. అంటే సొంత ఫ్యామిలీ అంటే బాడు ఫ్యామిలీ ఇంకోటి ఉంటుందని కాదు. అంటే ఆయన ఫ్యామిలీతో పోయినాడు. తన ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ ట్రిప్గా అమెరికాకు పోయినాడు. అక్కడ డీకే శివకుమార్ ఏంటంటే దాదాపుగా 10 రోజుల పాటు ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన కమలా హ్యారిస్ ప్రచారంలో ఒక సాధారణ పౌరుడిగా పాల్గొన్నాడు. అంటే ఆ స్టేజ్ మీద ఉండి ప్రసంగిస్తూ ఉంటే ఈయన స్టేజ్ కింద ఎక్కడో దూరంగా ఒక కుర్చీలో కూర్చోన్నాడు. ఆ నిలబడుకొని అంత మనం ఆయన ఏడన్నా బయటికి పోతే మనం ఇప్పుడు సపోజ్ ఏడన్నా మీటింగ్లో పోతాం, పెద్ద పెద్దలు ఎవరిని వచ్చితే ఆడగా సెల్ఫీలు తీసుకునేటట్ట ఆ వీడియోలు తీస్తా చూడు, ఆ మారిగా ఉన్నాడు ఈయన కూడా. ఆ ఫోటోలు ఏంటంటే అవి కూడా బయటకు వచ్చినాయి. ఇక అమెరికాలో డీకే శివకుమార్ను చూసిన మన దేశ మీడియా డీకే శివకుమార్తో బరాక్ ఒబామాను కలిసినారా, కమలా హ్యారిస్తో చర్చలు జరిపినారా అని చెప్పి ఆయన అడిగినారు. ఏది ఇంకా మామూలుగానే అడుగుతారు. అందుకు సమాధానంగా ఈ డీకే శివకుమార్ మాట్లాడతా అవన్నీ కూడా అబద్ధాలు, ఈ వార్తలు ఎవరు సృష్టించారో నాకు తెలియడం లేదు, నేను కుటుంబంతో సహా కొన్ని రోజులు ఏదో విశ్రాంతి తీసుకుందామని చెప్పి సరదాగా గడుపుదామని చెప్పేసి నేను అమెరికాకు వచ్చిన. ఈ ముండా కొడుకుల నీడ కూడా ప్రశాంతంగా బతకనీరే, వీళ్ళేది మారి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇది పూర్తిగా ఫ్యామిలీ ట్రిప్పు అంతే తప్ప మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరు ఇప్పుడు దాకా ఏంటంటే ఓయమ్మా హా ఊహ అని చెప్పి అంత పొగుడుతా లేనిపోయినటువంటి కబుర్లు చెప్పినారు కదా ఈ కాంగ్రెస్ నాయకులకు, వాళ్ళు అలాగే కార్యకర్తలకు ఏంటంటే వాళ్ళందరూ కూడా మొత్తం దిగిపోయింది. ఇప్పటిదాకా డీకే శివకుమార్ ఇందాక నేను చెప్పినట్టు ఆహా ఊహ అన్న ఈ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఎట్టమినారు కూడా కళ్ళ కూడా కనిపించడం లేదా, అది మ్యాటరు. చూడండి ఈ కామెడీ చూడండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రాహుల్ గాంధీని కూడా ఇదే మారి పొగిడినారు. ఆడేమన్నదంటే ఈయన పోయి ఆడే యూత్తో గెలుచాడు అంటే భారత వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోయి గెలుచాడు, అది మ్యాటరు, అది వీళ్ళ గొప్పతనం. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి ఆశిస్తూ, అలాగే ఈ వీడియో దయచేసి లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా ఈ క్షణం వరకు కూడా మీరు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాయనా పెద్దలారా అమ్మలారా ఇల్లారా ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము అందించే న్యూస్ అఖండ వార్తలు ప్రతి ఒక్కదానికి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది పక్కనే, దాన్ని టాంగ్ మరి క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.